న్యూట్రాన్ నక్షత్రాలు ఇవి విశ్వంలోని అత్యంత రసమైన కాంపాక్ట్ వస్తువులలో ఒకటి. చాలా విచిత్రమైనవి కూడా. పుట్టువాడైనా గాని గట్టివాడనే సామెత ఈ న్యూట్రాన్ స్టార్ కి సరిగ్గా సరిపోతుంది. నిజానికి న్యూట్రాన్ నక్షత్రాలు చనిపోయిన నక్షత్రం యొక్క అవశేషాలు. సింపుల్ గా చెప్పాలంటే ఒక రకమైన జాంబీ నక్షత్రాలు. టెక్నికల్ గా చనిపోతాయి కానీ బ్రతికే ఉంటాయి. ఇటువంటి న్యూట్రాన్ నక్షత్రాలు మన మిల్కీవే గెలాక్సీలో 1 బిలియన్ వరకు ఉన్నాయి. ఈ వీడియోలో న్యూట్రాన్ స్టార్స్ గురించి చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతరిక్షంలోని అత్యంత భారీ నక్షత్రాలలో ఎప్పుడైతే హైడ్రోజన్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆగిపోతుందో అప్పుడు ఆ భారీ నక్షత్రంలో గ్రావిటేషనల్ కొలాప్స్ జరిగి సూపర్నోవా ఏర్పడుతుంది. ఇలా సూపర్నోవా జరిగినప్పుడు స్టార్ యొక్క ఔటర్ లేయర్స్ అనేవి అంతరిక్షంలోకి కలిసిపోయి చివరకు స్టార్ యొక్క కోర్ భాగం మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఈ స్టార్ కోర్ లో తీవ్రమైన గ్రావిటేషనల్ కంప్రెస్ జరుగుతుంది. ఒకవేళ మిగిలి ఉన్న స్టార్ కోర్ యొక్క మాస్ 4 నుండి 5 సోలార్ మాసెస్ ను కలిగి ఉంటే దీనిలో జరిగే తీవ్రమైన గ్రావిటేషనల్ కంప్రెస్ వలన ఇది బ్లాక్ హోల్ గా మారుతుంది. అలా కాకుండా సూపర్నోవా తరువాత మిగిలి ఉన్న స్టార్ కోర్ యొక్క మాస్ 2 నుండి 3 సోలార్ మాసెస్ ను కలిగి ఉంటే దీనిలో జరిగే తీవ్రమైన గ్రావిటేషనల్ కంప్రెస్ వలన కోర్ లో ఉండే ప్రతి ప్రోటాన్ ఇంకా ఎలక్ట్రాన్ బాగా దగ్గరకు కంప్రెస్ అయ్యి న్యూట్రాన్లుగా మారతాయి. అప్పుడు అది న్యూట్రాన్ స్టార్ గా మారుతుంది. న్యూట్రాన్ నక్షత్రంలో 95% న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. అందుకే దీనిని న్యూట్రాన్ స్టార్ అని పిలుస్తారు. అలాగే న్యూట్రాన్ స్టార్ ఏర్పడినప్పుడు అధిక మొత్తంలో న్యూట్రినోలు అంతరిక్షంలోకి విడుదల చేయబడతాయి. సాధారణంగా న్యూట్రాన్ నక్షత్రాలు సైజులో చాలా చిన్నగా 10 నుండి 20 కిలోమీటర్ల రేడియస్ ని మాత్రమే కలిగి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే భూమి మీద ఉండే ఒక చిన్న నగరం సైజులో ఉంటుంది. కానీ వాటి మాస్ మాత్రం చాలా ఎక్కువగా 2-3 సోలార్ మాసెస్ ను కలిగి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే 2-3 సూర్యగోళాలను కలిపి ఒక 10 కిలోమీటర్ల రేడియస్ లోకి కంప్రెస్ చేస్తే ఎలా ఉంటుందో న్యూట్రాన్ నక్షత్రం అలా ఉంటుంది. ఇలా న్యూట్రాన్ స్టార్ 2-3 సోలార్ మాసెస్ ను కలిగి ఉండటం వలన ఇవి బ్లాక్ హోల్స్ తర్వాత చాలా హయ్యర్ డెన్సిటీని కలిగి ఉన్నాయి. న్యూట్రాన్ స్టార్ ఎంత డెన్స్ గా ఉంటుంది అంటే దీనిలో నుండి ఒక టీ స్పూన్ మ్యాటర్ తీస్తే అది 1 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. భూమి మీద ఉండే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం కన్నా కూడా ఒక టీ స్పూన్ న్యూట్రాన్ స్టార్ యొక్క బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. న్యూట్రాన్ నక్షత్రాల గ్రావిటీ కూడా చాలా అధికంగా ఉంటుంది. విశ్వంలో బ్లాక్ హోల్స్ తర్వాత న్యూట్రాన్ నక్షత్రాలు అధికమైన గ్రావిటీని కలిగి ఉన్నాయి. ఈ న్యూట్రాన్ నక్షత్రాల గ్రావిటీ మన భూమి గ్రావిటీ కంటే 1000 బిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన సూర్యుడి కంటే మిలియన్ రెట్లు ఎక్కువగా ఉంటుంది. వీటి గ్రావిటీ ఎంత బలంగా ఉండటం వలన దీని ఉపరితలంపై పొడవుగా ఉన్న వేటిని అనుమతించదు. దీని కారణంగా న్యూట్రాన్ నక్షత్రాల ఉపరితలం చాలా చదునుగా ఉంటుంది. అలాగే ఈ న్యూట్రాన్ నక్షత్రాలు చాలా వేగంగా తిరుగుతాయి. అవి దాదాపు ఒక సెకనుకి 700 సార్లు తిరుగుతాయి. ఇలా వేగంగా తిరుగుతున్న న్యూట్రాన్ నక్షత్రాలు వాటి పోలార్స్ మీద నుండి రేడియో బీమ్స్ ని విడుదల చేస్తాయి. మొదట్లో శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఈ రేడియో బీమ్స్ ని చూసి ఏలియన్ యొక్క సిగ్నల్స్ గా భావించారు. అయితే కొన్ని పరిశోధనల తరువాత వీటిని న్యూట్రాన్ స్టార్స్ గా కనిపెట్టారు. ఇలా రేడియో బీమ్స్ ని విడుదల చేసే న్యూట్రాన్ స్టార్ టైప్ ని పల్సర్స్ అంటారు. ఈ పల్సర్ టైప్ న్యూట్రాన్ స్టార్లు చాలా బలమైన గ్రావిటీతో పాటు బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా బిలియన్ రెట్లు బలంగా ఉంటుంది. అయితే మ్యాగ్నెటర్స్ అని పిలువబడే ఒక రకమైన న్యూట్రాన్ స్టార్ పల్సర్ టైప్ న్యూట్రాన్ స్టార్ కంటే ఇంకో 1000 రెట్లు బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కలిగి ఉంటుంది. ఈ మ్యాగ్నెటార్ టైప్ న్యూట్రాన్ స్టార్లు చాలా బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో పాటు శక్తివంతమైన పల్సర్ బీమ్స్ ను కూడా అంతరిక్షంలోకి షూట్ చేస్తాయి. అలాగే మ్యాగ్నెటార్స్ చాలా శక్తివంతమైనవి. ఇవి ఒక్కోసారి చాలా శక్తివంతమైన గామారే ఫ్లేర్స్ ను విడుదల చేస్తాయి. డిసెంబర్ 27, 2004న 50,000 కాంతి సంవత్సరాల దూరంలో శాస్త్రవేత్తలు SGR 1806-20 అనే మ్యాగ్నెటార్ నుండి ఒక పెద్ద గామారే ఫ్లేర్ ని గమనించారు. ఈ మ్యాగ్నెటార్ యొక్క గామారే ఫ్లేర్ ఎంత పవర్ఫుల్ అంటే మన సూర్యుడు 3 లక్షల సంవత్సరాల పాటు విడుదల చేసే శక్తిని ఈ మ్యాగ్నెటార్ యొక్క గామారే ఫ్లేర్ జస్ట్ 0.2 సెకండ్స్ లో విడుదల చేసింది. ఇన్ కేస్ ఏదైనా న్యూట్రాన్ స్టార్ పొరపాటున సోలార్ సిస్టమ్ లోకి ప్రవేశిస్తే అది సోలార్ సిస్టమ్ లో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. గ్రహాల కక్షలను చెల్లాచెదురు చేస్తుంది. మ్యాగ్నెటార్ వంటి న్యూట్రాన్ నక్షత్రం అయితే గ్రహాలను రెండుగా చీల్చగలిగే శక్తిని క్రియేట్ చేస్తుంది. కానీ అదృష్టవశాత్తు మన సోలార్ సిస్టమ్ కి దగ్గరలో ఎటువంటి న్యూట్రాన్ స్టార్ లేదు. మనకు తెలిసిన న్యూట్రాన్ స్టార్ 500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే దీని వల్ల మనకు ఎటువంటి ప్రమాదం లేదు. వాస్తవానికి న్యూట్రాన్ నక్షత్రాలు డైరెక్ట్ గా అబ్జర్వ్ చేయగల హై డెన్సిటీ ఆబ్జెక్ట్స్. కానీ కొన్ని న్యూట్రాన్ నక్షత్రాలను మనం డైరెక్ట్ గా గుర్తించలేం. ఎందుకంటే ఇవి చాలా తక్కువ రేడియేషన్ ని విడుదల చేస్తాయి. అయితే ఇటువంటి న్యూట్రాన్ నక్షత్రాలు తక్కువ రేడియేషన్ తో పాటు చాలా నిశ్శబ్దంగా ఎక్స్రేస్ ని విడుదల చేస్తాయి. ఈ ఎక్స్రేస్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనం గుర్తించలేని న్యూట్రాన్ స్టార్ ని గుర్తించవచ్చు. అలాగే ఇంకొన్ని న్యూట్రాన్ నక్షత్రాలు ఒంటరిగా ఉండవు. బదులుగా అవి వేరొక న్యూట్రాన్ స్టార్ తో కలిసి ఆర్బిట్ చేస్తాయి. వీటిని న్యూట్రాన్ స్టార్ బైనరీ అంటారు. చాలా వరకు న్యూట్రాన్ నక్షత్రాలు వయసు పెరిగే కొద్దీ అవి తిరిగే వేగాన్ని తగ్గించుకుంటాయి. కానీ బైనరీ న్యూట్రాన్ స్టార్స్ లో ఇవి కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే
ఎందుకంటే న్యూట్రాన్ స్టార్ బైనరీలో అధిక మాస్ కలిగిన న్యూట్రాన్ నక్షత్రం తక్కువ మాస్ కలిగిన న్యూట్రాన్ నక్షత్రం నుండి పదార్థాన్ని దొంగిలిస్తుంది. ఇలా చేసినప్పుడు యాంగులర్ మూమెంటం పెరుగుతుంది. దీనివల్ల బైనరీ న్యూట్రాన్ నక్షత్రాల వేగం చాలా దారుణంగా పెరిగిపోతుంది. చివరకు కొన్ని మిలియన్ సంవత్సరాల తరువాత బైనరీ న్యూట్రాన్ నక్షత్రాలు కొలైడ్ అయ్యి ఇంకో హైపర్ మ్యాసివ్ న్యూట్రాన్ స్టార్ ను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ హైపర్ మ్యాసివ్ న్యూట్రాన్ నక్షత్రం కొన్ని సెకండ్స్ లోనే బ్లాక్ హోల్ గా మారిపోతుంది. అంతేకాదు, రెండు న్యూట్రాన్ నక్షత్రాలు కొలైడ్ అయినప్పుడు షార్ట్ గామారే పేలుళ్లను కూడా రిలీజ్ చేస్తాయి. ఈ షార్ట్ గామారే పేలుళ్లు కేవలం 2 సెకండ్స్ మాత్రమే ఉంటాయి. మన గెలాక్సీలోని అన్ని నక్షత్రాలు సంవత్సర కాలంలో విడుదల చేసే శక్తిని ఈ షార్ట్ గామారే పేలుళ్లు కేవలం 2 సెకండ్స్ లోనే విడుదల చేస్తాయి. అలాగే రెండు న్యూట్రాన్ నక్షత్రాలు కొలైడ్ అయినప్పుడు స్పేస్ టైం ఫ్యాబ్రిక్ ను కదిలించే గ్రావిటేషనల్ వేవ్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ 2017లో శాస్త్రవేత్తలు గ్రావిటేషనల్ వేవ్స్ ని కూడా డిటెక్ట్ చేశారు. దీనికి కారణం 140 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్ నక్షత్రాల కలయికని కనిపెట్టారు. న్యూట్రాన్ స్టార్స్ గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మన ఓన్ మిల్కీవే గెలాక్సీలో 1 బిలియన్ వరకు న్యూట్రాన్ నక్షత్రాలు ఉన్నాయి. కానీ వాటిలో మనకు 2000 న్యూట్రాన్ నక్షత్రాల గురించి మాత్రమే తెలుసు. న్యూట్రాన్ నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి రేడియో టెలిస్కోప్లు, ఎక్స్రే టెలిస్కోప్లు, ఇంకా నాసా యొక్క NICER మిషన్ ఉపయోగించబడుతున్నాయి. అంతేకాదు, న్యూట్రాన్ స్టార్స్ ద్వారా ప్రొడ్యూస్ అయిన గ్రావిటేషనల్ వేవ్స్ ని గుర్తించడం ద్వారా కూడా న్యూట్రాన్ స్టార్స్ గురించి తెలుసుకోవచ్చు అని లిగో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.